హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అండ్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఈ బాడీ షేమింగ్ గురించి ఇది చాలా చోట నేను వింటూనే ఉన్నానండి. జబర్దస్త్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, లేదా ఏ కామెడీ షో తీసుకున్న దాంట్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, అలాంటి డైలాగ్స్ చెప్తున్నారు అని చెప్పేసి. అడల్ట్ కంటెంట్ వస్తుంది ఇట్లా. అది అంత నాకైతే తెలియదండి. ఎందుకంటే చేస్తున్న వాళ్ళందరూ అడల్టే కదండి, ఎవరు జూనియర్స్ పిల్లలు కాదు కదండి, అడల్టే చేస్తున్నారు. కానీ అది మితమించిపోకుండా ఒక గీత గీసుకుని దాంట్ లోపల ఉన్నంత వరకు అయితే ఏం ప్రాబ్లం లేదండి. అది ఎప్పుడో ఒక్కసారి అటు ఇటు అలా ఒక లైన్ అటు వెళ్ళి మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ సెటిల్ అయిపోవడం. ఎందుకంటే దాన్ని మానిటర్ చేయడానికి మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంట్లో ఒక టీం ఉంది, ఆ తర్వాత ఛానల్ ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని ఏ ఒక్క విషయమైనా ఆడియన్స్కి వస్తుంది. సో వాళ్ళందరూ కూడా చూసి దిస్ ఇస్ ఓకే అని అనుకుంటేనే తీసుకొస్తున్నారండి. కానీ ఇక్కడ బాడీ షేమింగ్ అన్న దాని మీద ఏమవుతుందంటే అండి, అక్కడ వచ్చి నిలబడే ఆ క్యారెక్టర్స్ ఉన్నారు కదండి, అంటే ఎవరి మీద అయితే ఆ బాడీ షేమింగ్ పంచెస్ వేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు ఆ పర్సన్స్, ఇది నా కళ్ళతో నేనే చూశాను, ఇంకొక 4 పంచ్ చెయ్యన్నా అని అడిగి మరీ తీసుకుని వేయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ 4 పంచులు పడే వరకు వాళ్ళ మీద లైమ్ లైట్ ఉంటుంది కదా అని. మీకు అర్థమవుతుందండి. ఓకే, అక్కడ వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు ఎవ్వరూ కూడా ఏవి తెలియకుండా ఏదో కృంగిపోయి చాలా ఇష్టం లేకుండా ఫీల్ అయిపోయి బాధ అంత లేదండి. అవును, వాళ్ళు అందరికీ కూడా ఇది కామెడీ, మనం చేస్తున్నది కామెడీ స్కిట్, ఇందులో అసలు దీంట్లో మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు అని, ఇంకొక 4 పంచులు వెయ్యన్నా, నేను కనబడతాను కదన్నా, పర్లేదండి మీరు వేయండి, దాని గురించి ఏం లేదండి, ఇలా చెప్పేవాళ్లే తప్ప. అంటే నేను నిజంగా చెప్తున్నానండి, బాడీ షేమింగ్ అన్నది ఏంటంటే అండి, ఎవరో ఒకరు వ్యక్తిపరంగా చాలా కృంగిపోయి ఫీల్ అయిపోయి ఒక అయ్యో ఇది ఎవరైనా ఏమైనా చెప్పేస్తారా అనేసి చాలా సిగ్గుతో తల ఉంచుకునే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని నొప్పించాలని, వాళ్ళని బాధ పెట్టాలని వాళ్ళ మీద వేసేదే బాడీ షేమింగ్ అవుతుందండి. అలాంటిది బయట జరగవచ్చేమో కానీ అండి, ఆన్ స్క్రీన్లో స్టేజ్ మీద అయితే అలాంటిది ఏది జరగదండి. ఎందుకంటే రిహార్సల్స్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు అక్కడే చెప్పొచ్చు కదా, అన్న నా మీద ఇలా మాట్లాడకు, ఇలాంటి పంచ్ వేయొద్దు సార్ ప్లీజ్, నేను అది ఐ కాంట్ టేక్ ఇట్ చెప్పొచ్చు కదా. అలాగంతా లేదండి, వాళ్ళందరూ అదంతా తెలుసుకుని. అండ్ అలా చూసామనుకోండి, పొట్టిగా ఉన్నవాళ్ళు, పొడుగ్గా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, అంటే మనం దేని గురించి మాట్లాడినా అయితే బాడీ షేమింగే అవుతుంది. అవును, కరెక్ట్ అండి. అది ఇప్పుడు ఉంగరాల జుట్టు ఉంటే, ప్లెయిన్గా స్ట్రైట్ జుట్టు ఉంటే అన్ని బాడీ షేమింగ్ కిందే కదండి వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం పిలుచుకోమా అండి, మన ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకోమా, రే వండోడా అని మనం పిలవమా, పొట్టి ఇట్రా, రే పొట్టోడా ఇట్రా అని చెప్తాం, అంతే కదండి. అమ్మాయి పొట్టి ఇట్రా, అంతే కదండి. అది కామెడీ కింద వచ్చినప్పుడు, కామెడీ స్కిట్లో వచ్చినప్పుడు అక్కడున్న ఆర్టిస్టులు ఎవరిని కూడా బాధ పెట్టే విషయం అయితే జరగలేదండి. వాళ్ళేదో ఫీల్ అయిపోయి అలా ఏమో బాధపడిపోయి అదేదో వీళ్ళు తీసుకుని పెద్ద విషయం అదంతా ఏమీ లేదండి. ఆ మొత్తం వాళ్ళ యాక్సెప్టెన్స్తోనే ఆ స్కిట్లో ఆ పంచులు వేయడం జరుగుతుంది. ఇది నేను కళ్ళారా చూశానండి. సో దాని వరకు అయితే నేను చెప్పగలను. రూల్డ్ అవుట్ ఇంకా రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.